హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వై నాలెడ్జ్, రిప్రజెంటేషన్ అండ్ రీజనింగ్, రోల్ ఆఫ్ లాజిక్ చెప్తాను. వై నాలెడ్జ్, రిప్రజెంటేషన్ అండ్ రీజనింగ్. సో ముందు వీడియోస్లో నేను చెప్పిన వాట్ ఈస్ నాలెడ్జ్, రిప్రజెంటేషన్, రీజనింగ్ క్లియర్గా చెప్పిన. ఒకసారి మీరు చూడలేదంటే ఒకసారి వీడియోస్ చెక్అవుట్ చేసి చూడండి, తర్వాత ఈ వీడియోకి రండి. సో అసలు నాలెడ్జ్, రిప్రజెంటేషన్ అండ్ రీజనింగ్ అంటే ఏంటి? మనకున్న నాలెడ్జ్ని, అంటే హ్యూమన్ నాలెడ్జ్ని మనం సిస్టంలోకి ఎన్కోడ్ చేసి దాన్ని రిప్రజెంట్ చేసి దాని మీద వర్కౌట్ చేయాలి. ఇది కదా నాలెడ్జ్, రిప్రజెంటేషన్ అండ్ రీజనింగ్ అంటే. మనకున్న నాలెడ్జ్ని సిస్టంలోకి ఎన్కోడ్ చేయాలి సో దట్ ద సిస్టమ్ ఆల్సో కెన్ లెర్న్ దట్ నాలెడ్జ్ అండ్ ఇట్ షుడ్ వర్క్ విత్ దట్ నాలెడ్జ్. అంటే మనకున్న నాలెడ్జ్తో ఇచ్చిన టాస్క్ని చేయాలి కదా. సో దాన్ని మనం నాలెడ్జ్, రిప్రజెంటేషన్ అండ్ రీజనింగ్ అంటాం. సో ఇక్కడ చూద్దాం, నాలెడ్జ్, రిప్రజెంటేషన్ అండ్ రీజనింగ్ని మనం కేఆర్ఆర్ అంటాం. ఈ నాలెడ్జ్, రిప్రజెంటేషన్ అండ్ రీజనింగ్ అనేది ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. అండ్ హౌ ద థింకింగ్ కాంట్రిబ్యూట్స్ టు ఇంటెలిజెంట్ బిహేవియర్ ఆఫ్ ఏజెంట్స్. అంటే మన థింకింగ్ ఎబిలిటీ ఏంటి, మన దాని మీద నాలెడ్జ్ అనేది ఉంటుంది. నాలెడ్జ్, రిప్రజెంటేషన్, రీజనింగ్ ఇట్ బేసికలీ డిపెండ్స్ అపాన్ ద థింకింగ్ ఆఫ్ ద హ్యూమన్ కదా. It is responsible for the representing the information about the real world so that the computer can understand. So మనము మన ఇన్ఫర్మేషన్ని రిప్రజెంట్ చేయాలి సో దట్ ద కంప్యూటర్ కెన్ ఆల్సో అండర్స్టాండ్ అబౌట్ ద నాలెడ్జ్ అండ్ యూటిలైజ్ దిస్ నాలెడ్జ్ టు సాల్వ్ ద కాంప్లెక్స్ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్. ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్, ఈ నాలెడ్జ్ రిప్రజెంటేషన్ వల్ల ఆ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలుగుతాము. సో ఆ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ సచ్ యాజ్ ఏంటంటే డయాగ్నోసిస్. సో ఈ డయాగ్నోసిస్ అనేది ఒక మెడికల్ కండిషన్ అనమాట, విచ్ ఇస్ అ కాంప్లెక్స్ ప్రాబ్లమ్. సో ఇలాంటి కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని మనం ఈ నాలెడ్జ్ రిప్రజెంటేషన్ వల్ల సాల్వ్ చేయగలుగుతాం అనమాట. అండ్ కమ్యూనికేటింగ్ విత్ హ్యూమన్స్ ఇన్ న్యాచురల్ లాంగ్వేజ్ కూడా ఒక ప్రాబ్లమ్, ఒక కాంప్లెక్స్ ప్రాబ్లమ్. సో ఈ నాలెడ్జ్ రిప్రజెంటేషన్ వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ని కూడా మనం సాల్వ్ చేయగలుగుతాం అనమాట. అండ్ ఇట్ ఈస్ ఆల్సో a way which describes how we can represent our knowledge in artificial intelligence. మనం నాలెడ్జ్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో. నాలెడ్జ్ రిప్రజెంటేషన్ ఈజ్ నాట్ జస్ట్ స్టోరింగ్ అ డేటా ఇన్ సమ్ డేటాబేస్. అంటే ఏంటి, మనకి డేటాబేస్ అంటే ఏంటి? మన డేటాబేస్లో ఇట్ విల్ బి హ్యావింగ్ సమ్ కలెక్షన్ ఆఫ్ డేటా. డేటాబేస్ అంటే అంతే కదా, ఇట్ ఈస్ అ కలెక్షన్ ఆఫ్ డేటా. సో మనం ఏదైతే మన డేటా, మన ఇన్ఫర్మేషన్ ఉందో, మన ఇన్ఫర్మేషన్ జస్ట్ డేటాబేస్లో స్టోర్ చేయడమే కాదు, బట్ ఇట్ ఆల్సో ఎనేబుల్స్ అన్ ఇంటెలిజెంట్ మిషన్ టు లెర్న్ ఫ్రమ్ దట్ నాలెడ్జ్. అంటే ఏదైతే ఆ ఇన్ఫర్మేషన్, ఆ నాలెడ్జ్ ఉంటుందో అది జస్ట్ డేటాబేస్లో స్టోర్ చేయకుండా అది మెషిన్ అనేది ఎలా లెర్న్ అవుతుంది ఆ నాలెడ్జ్ని, అంటే ఎట్లా నేర్చుకుంటుంది. సింపుల్గా చెప్పాలంటే జస్ట్ ఆ డేటాని డేటాబేస్లో స్టోర్ చేయకుండా మెషిన్ అనేది ఆ నాలెడ్జ్ని ఎట్లా నేర్చుకుంటుంది, ఎట్లా అర్థం చేసుకుంటుంది హ్యూమన్స్ లాగా అండ్ ఎక్స్పీరియన్స్ సో దట్ ఇట్ కెన్ బిహేవ్ ఇంటెలిజెంట్లీ లైక్ ఎ హ్యూమన్స్. అండ్ హ్యూమన్స్ ఎట్లా ఇంటెలిజెంట్గా బిహేవ్ చేస్తున్నారో అట్లా సిస్టమ్ కూడా నేర్చుకొని ఇంటెలిజెంట్గా బిహేవ్ చేయడానికి. అర్థమైందా? వై నాలెడ్జ్, రిప్రజెంటేషన్ అండ్ రీజనింగ్ is important and how we will be using this in our day-to-day life. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రోల్ ఆఫ్ లాజిక్. లాజిక్ ఈజ్ అ ఫండమెంటల్ ఇన్ స్ట్రక్చరింగ్ నాలెడ్జ్ రిప్రజెంటేషన్. అంటే మన నాలెడ్జ్ రిప్రజెంటేషన్ని ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో రిప్రజెంట్ చేసేదే లాజిక్. అంటే జనరల్గా లాజిక్ అంటే ఏంటి, మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో లాజిక్ అనేది యూజ్ చేస్తాం అనమాట. అంటే ఏదైనా కోడ్ మనం ఎగ్జిక్యూట్ చేయడానికి ఆర్ ఎగ్జిక్యూట్ చేసి రాయడానికి మనకి లాజిక్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. వితౌట్ నోయింగ్ అబౌట్ దట్ లాజిక్, మనం లాజిక్ తెలియకుండా ప్రోగ్రామ్ అనేది రాయలేం, ఎగ్జిక్యూట్ చేయలేం. సో ఫస్ట్ మనకి ఒక క్వశ్చన్ చూడగానే మనకు దాని యొక్క మెయిన్ లాజిక్ ఏంటి, అసలు ఎట్లా వర్క్ అవుతుంది ఏంటి అని మనకి తెలియాలి. ఆ లాజిక్ తెలియకుండా మనం వర్కౌట్ చేయలేం కదా. అలానే ఇందులో కూడా అంతే, ఓకేనా. అండ్ ఇట్ ప్రొవైడ్స్ అ ఫ్రేమ్వర్క్ ఫర్ ఫార్ములేటింగ్ నాలెడ్జ్ ఇన్ అ ప్రిసైజ్ అంటే కొంచెం షార్ట్ ఫార్మాట్లో, అండ్ అంబిగ్యూటస్ అంటే క్లియర్ అండ్ కరెక్ట్ రిజల్ట్స్, అండ్ కన్సిస్టెంట్ మేనర్, allowing the systems to derive new knowledge from the existing information. అంటే ఉన్న ఇన్ఫర్మేషన్ నుంచి కొత్త నాలెడ్జ్ అనేది అలౌ చేయడం సిస్టమ్కి. పార్ట్ 2లో ఈ లాజిక్ గురించి ఇంకా క్లియర్గా డీటెయిల్గా నేర్చుకుందాం, ఓకేనా. నెక్స్ట్ పార్ట్ 2. సో పార్ట్ 2లో ఏముందంటే లాజిక్ హిస్టరీ అంటే ఈ లాజిక్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, దాని హిస్టరీ ఏంటి అని. దెన్ రిప్రజెంటింగ్ దిస్ నాలెడ్జ్